హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి 3 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వీళ్ళు వచ్చేసి లైనింగ్ వచ్చేసి ఫంక్షన్ కోసం తెచ్చుకున్నారంట పీసులు. ఇవి వచ్చేసి అటు పాలిస్టర్ కాదు, అటు కాటన్ కాదు, మీడియంగా ఉన్నాయి. వీటిగా వాష్ చేయకుండా డైరెక్ట్గా వేసేస్తున్నాను ఈ బ్లౌజులన్నీ. వీటికి 3 ఒకే సైజ్ కాబట్టి ఒకేసారి వేసి కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి. ఇక్కడ ఇప్పుడు కింద వచ్చేసి హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసుకున్నాను. ఒక పావించాల ఒక లైన్ అయితే వేసేసుకుందాం. ఇక్కడ ఫాస్ట్గా కట్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను కట్ చేసే టైం వచ్చేసి 10:30 అలా అయిపోయిందండి రేపటి కోసం ఇవి. ఇంకా చూడండి, ఇక్కడికి మనకు వచ్చేసి క్లాత్ వచ్చింది. టైట్ కుట్ వచ్చేసి మనకి ఇక్కడికి ఉంది, ఎక్స్ట్రాగా 1 ఇంచ్. ఈ 1 ఇంచ్ దగ్గర ఒక లైన్ అయితే వేసేసుకుందాము. వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ చెప్పాను కదా, ఫ్రంట్ పార్ట్ ఉక్స్ సైడ్ కింద ఎంత ఉందో అంత మనం చెస్ట్ లూజ్ కింద తీసేసుకోవచ్చండి. కరెక్ట్గా వచ్చేస్తుంది. కటింగ్ చేద్దామని కూర్చుంటే పక్కన వేసుకున్నవన్నీ ఎటు వెళ్ళిపోతాయండి, అన్నీ వెతుక్కోవాల్సి వస్తుంటుంది. చూడండి, ఇక్కడ మీరు ఇంతేనా? ఈ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఈ ఉక్స్ దగ్గర నుంచి ఈ టైట్ కుట్టు చంక కింద టైట్ కుట్టు వరకు చూసుకుంటే నాకు వచ్చేసి 8 ఇంచులు వచ్చిందండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ నడుము లూజు చెస్ట్ లూజ్కి 1/2 ఇంచ్ తేడానే ఉందన్నమాట. చూడండి, ఇక్కడ లైన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు ఇలా ఇక్కడ వరకు ఖర్చుతో కలిపి, ఖర్చు లేకుండా ఇక్కడ ఖర్చుతో కలిపి ఒక లైన్ వేసేసుకొని నెక్ లూజ్ వచ్చేసి ఇది మనకి ఎంత ఉంది, 8 ఇంచులు అంటే 32 సైజ్ కదా. ఇది వచ్చేసి నేను 2 ఇంచులే పెడుతున్నానండి, ఎందుకంటే వీళ్ళు సన్నగా ఉంటారు, షోల్డర్ జారకుద్ది కాబట్టి 2 మీద 2 గీతలు అలా పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని కస్టమర్ సైజ్ షోల్డర్ ఎంత ఉందో అంత మనం ఖర్చుకి ఎంత పడతామనేది చూసుకొని పెట్టేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ కూడా పెట్టేసుకున్నాను. చంక డౌన్ వచ్చేసి ఇది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటే 6 ఇంచెస్ వచ్చింది మనకి. చంక డౌన్ వచ్చేసి 5.5 ఇంచులకు అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను ఇక్కడ. కానీ ఒకసారి సైజ్ బ్లౌజ్ చంక డౌన్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుంటాను. ఇక్కడికి ఉందండి, సరిపోతుంది మనకి. కరెక్ట్గా 5.5 అనేది సరిపోతుంది. ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకొని ఇక్కడ స్ట్రెయిట్గా ఒక లైన్ వేసేసుకొని ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్కి రౌండ్ అయితే తిప్పేస్తున్నానండి. ఇలా స్కేల్ పెట్టేసుకొని ఇలా మ్యాచింగ్ అయ్యేటట్టు పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకుందాము. ఇలా ఇక్కడ నుంచి క్రాస్ చేస్తూ తీసేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని ఎంత ఉందో అంత కొద్దిగా పైకి పెట్టేసుకొని నేను పైన 2 మీద 2 గీతలు పెట్టాను కదా, కింద కూడా సేమ్ అంతేనండి, 2.5 పెట్టేసుకుంటున్నాను. అంటే కొద్దిగా ఎక్స్ట్రా ఇలా లైన్ వేసేసుకొని ఇక్కడ కూడా రౌండ్ అనేది కలిపేసుకున్నాను. మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయింది కదా. ఒకసారి ఆమ్ రౌండ్ చెక్ చేసుకుందాం. ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి చంక టైట్ కుట్టు వరకు ఎంత ఉందనేది చూస్తే చూడండి, 7.5కి కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంది. నేను చెక్ చేసుకుంటున్నాను. మనకు మ్యాచ్ అవ్వలేదు ఇక్కడ. చూడండి, ఇక్కడ 7 వచ్చింది. 7.5కి కొద్దిగా తక్కువగా ఉంది కదా, అది రాలేదు కాబట్టి నేను కొద్దిగా చంక డౌన్ అనేది కొద్దిగా దింపేసుకుంటున్నాను. ఇక్కడ దింపేసుకొని
మళ్ళీ రౌండ్ షేప్ ఇక్కడ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి వచ్చేసింది మనకి 7 మీద 2 గీతలు అలా ఉంది, సరిపోతుందండి. ఇక్కడికి వస్తుంది, మిగిలిన ఖర్చుకి వెళ్ళిపోతుంది. ఇలా మిగిలిన క్లాత్ వచ్చేసి ఖర్చుకి వెళ్ళిపోతుంది, సరిపోతుంది. కటింగ్ అయితే చేసేస్తాను చూడండి ఇక్కడ. ఇంకా మనం బ్యాక్ ఫిల్ట్ అంటే చాలా వీడియోలలో చెప్పాను కదా, ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కలిపేసుకొని దాన్ని మిడిల్కు ఇలా మర్చేసుకొని నాకు ఇక్కడ ఇది నెక్ కిందికి ఉంటే కొంచెం చిన్నగా వేసుకోవాలి, పైకి ఉంటే మనకు 4 ఇంచులు 4.5 ఇంచులు అలా వేసేసుకోవచ్చు. కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి. 3 బ్లౌజులు ఒకేసారి వేసేసాను. ఇలా కొంచెం సీజర్ అనేది పెద్ద సీజర్ వాడితే ఇలా కట్ చేసినప్పుడు మనకు నీట్గా వస్తుందన్నమాట. ఇలా కట్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్త అయితే అవసరం అండి. మీకు కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే పిన్స్ వాడండి. పిన్స్ వాడి కట్ చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా వచ్చేస్తుంది. కింద హెచ్చు తగులు కొంచెం ఇక్కడ సైడ్ వైపున ఇలా క్రాస్గా తీసేసుకుంటే మనకు కుట్టిన తర్వాత ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకొని ఇక్కడ బ్యాక్ టక్స్ వేసే దగ్గర కూడా ఒక టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ సైడ్ కుట్టు దగ్గర కూడా ఒక టక్స్ ఇలా పెట్టేసుకొని ఇది తీసేస్తాను సైడ్కి. ఇంకా ఇప్పుడు హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ నేను ఇవన్నీ ఒకేసారి వేస్తే నాకు సీజర్ అనేది కట్ అవ్వదు కాబట్టి నేను ఫస్ట్ అయితే 2 వేసి కట్ చేస్తాను. కస్టమర్ హ్యాండ్ ఎంత ఉందో అంత. ఫస్ట్ కొద్దిగా ఒక 1/4 ఇంచ్ అలా ఖర్చు కోసం పెట్టేసుకొని ఇక్కడికి వచ్చింది కొద్దిగా పైకి పెట్టేసుకొని చేతి టైట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్, చంక డౌన్ దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ స్ట్రెయిట్గా ఇక్కడ కూడా ఒక లైన్ అనేది వేసేసుకోవాలి. మనకు చంక డౌన్ హ్యాండ్ పొడవు ఒకసారి చెక్ చేసుకొని చంక డౌన్ కరెక్ట్గా ఉందా లేదా, అది మనం కుట్టిన బ్లౌజ్ కాదు కదా, కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఖర్చుతో కలిపి 10 ఇంచెస్ ఉంది. డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంది. చంక టైట్ కుట్టు వచ్చేసి 7.5 కొద్దిగా తక్కువగా కదా పెట్టేసుకొని లైన్ వేసేసుకొని 1.5 ఇంచ్ పైన మార్కింగ్ వేసేసుకొని అండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి ఇలా డైరెక్ట్గానే ఇచ్చేస్తున్నాను. బాక్స్ షేప్ వేయడం అలాంటిది ఏమీ లేదు, ఎందుకంటే వీడియో అనేది లెంతీగా అయిపోతుంది. ఇప్పుడు నేను నైట్లో కట్ చేస్తున్నాను, ఇంకా లేట్ అవుతుంది, అందుకని డైరెక్ట్గా కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ అయిపోయింది మనకి. ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకుంటున్నాను. కింద హెచ్చు తగులు తీయలేదు ఏంటి అనుకుంటున్నాను, ఇది పాలిస్టర్ కదా, కుట్టేటప్పుడు కుట్లలోకి వెళ్ళిపోతుందని తీయలేదండి. ఇంకా ఇలా టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ వదులుకొని ఈ మధ్యలో 3/4 ఇంచ్ లోతు అనేది ఇలా క్రాస్గా తీసేసుకోవాలన్నమాట. ఎవరికైనా 3/4 ఇంచ్ లోతు అనేది తీయాలి. ఇలా ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ అని మనకు గుర్తుంటుంది. ఇది ఇప్పుడు అయిపోయింది కదా, ఇంకొక హ్యాండ్ కట్ చేద్దాం. ఇప్పుడు నేను ఒకటి తీసి పక్కన పెట్టాను కదా, ఇదిగోండి ఇది. ఇది కూడా కట్ చేసుకుందాం ఒకసారి. ఇదేం కొలతలు చెప్పట్లేదండి, డైరెక్ట్గా నేను కట్ చేశాను ఆల్రెడీ కాబట్టి హ్యాండ్ వేసేసుకొని కట్ చేసేస్తున్నాను అంతే. చూడండి ఇలా ఎందుకంటే నేను ఆల్రెడీ అది కొలతలు చెప్పేస్తాను కదా, అందుకని డైరెక్ట్గా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక టక్స్ పెట్టేసుకొని ఇక్కడ
క్లోత్ కూడా తీసేసాను. మన హ్యాండ్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇలా నీట్గా వేసేసుకోవాలి, సమానంగా వేసేసుకొని మనకు కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇలా వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఇలా నేనైతే ఎప్పుడు క్రాస్ కటింగ్ కట్ చేసినా ఇలానే వేస్తానండి. అంటే కోరాసున్న వైపున హ్యాండ్స్ మనకు ఇది ఆమ్ రౌండ్ వచ్చేటట్టు వేసేస్తాను. ఇక్కడ ఒక లైన్ వేసేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా ఈ సైడ్ వైపున కొద్దిగా ఎక్స్ట్రాగా ఇది తీసేస్తాను. ఇప్పుడు తీసేసి ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ లోతు అనేది మనకి రౌండ్ తిరిగే దగ్గర ఇలా 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవు మొత్తం చెక్ చేసుకుందాము. ఫ్రంట్ పొడవు వచ్చేసి ఖర్చులు లేకుండా 11 ఇంచెస్ వచ్చిందండి. నేను ఖర్చులతో కలిపి 12 వరకు పెట్టేసుకుంటున్నాను. పెట్టేసుకొని ఇక్కడ లైన్ అయితే వేసేసుకుందాం. ఫస్ట్ ఇలా లైన్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఖర్చుతో కలిపి 6 ఇంచెస్ ఉంది, కరెక్ట్గా ఉందండి. ఇంట్లోనే నేను రౌండ్ అయితే తిప్పేసుకుంటున్నాను. ఇంకా ఇలా ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి వచ్చేసి మనకు కుట్టిన తర్వాత ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. క్రాస్ పట్టి ఇక్కడికి వేస్తాం కదా, ఇక్కడికి ఇప్పుడు ఇక్కడికి ఉందండి క్రాస్ పట్టి. ఇక్కడ కుట్టిన తర్వాత ఎంత ఉందో ఒకసారి చెక్, ఎందుకంటే కస్టమర్స్ ఎంత ఉందో అంతే రావాలంటారు అన్నమాట. అలాంటి వాళ్ళకి ఇలా చెక్ చేసుకొని 3.5 ఉంది, నేను 4.5 పెట్టేసుకుంటాను. ఇలా 4.5 పెట్టేసుకొని డాట్ కోసం 2.5 ఇంచులకు ఒక డాటు, 2 ఇంచుల గ్యాప్తో మ్యాక్సిమం అందరికీ ఇంతే ఉంటుందండి. ఎవరికో ఒకరికి పెద్దగా, కొంచెం ఏజ్డ్ వాళ్ళకి చిన్నగా ఉంటుంది. ఇది 2.5 ఇంచులు, ఇది 2 ఇంచులు. ఇది వచ్చేసి ఆమ్రాన్ సైడ్ వచ్చేసి ఈ డాట్ వేసేస్తే ఈ డాట్ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ డాట్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు ఎలా అయితే డ్రాయింగ్ వేస్తానో అలా కట్ చేసుకుంటాను. చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. మొత్తం కొంచెం జాగ్రత్తగానే కట్ చేయాలండి. నాకైతే బాగా అలవాటు కాబట్టి నేను ఎలాంటి పిన్స్ వాడకుండా డైరెక్ట్గా ఇలా కట్ చేస్తున్నాను. కానీ మీరు బిగినర్స్ అయితే మాత్రం పిన్స్ వాడండి. పిన్స్ పెట్టేసుకొని నీట్గా కట్ చేసుకోండి, లేదంటే సింగిల్ కట్ చేయండి. అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కదా. ఇక్కడ టక్స్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ విడదీసి పెట్టాలండి. నేనైతే ఈ కటింగ్ వరకే చూపిస్తున్నాను. మనకు ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయాయి. మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్లు ఎట్లా తీసుకోవాలంటే ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ దానిపైన పెట్టి నీట్గా పెట్టేసుకొని ఈ సైడ్ వైపున మనకి ఎంత పడుతుందనేది చూసుకోవాలి. మనకి ఇక్కడికి ఖర్చుకుపోతుంది కాబట్టి 2 ఇంచెస్ సైడ్ వైపున, ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్, ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచ్. ఈ సైజుకి సరిపోతుంది. నేను డైరెక్ట్గా తీసేస్తాను. చూడండి ఇక్కడ క్లాత్నంతా ఇలా నీట్గా సమానంగా సర్దేసుకొని
ఉన్నది ఇక్కడ. కింది వైపున కొంచెం ఎక్కువగా తక్కువగా ఉంది, అందుకని మళ్ళీ ఒకసారి సెట్ చేసుకుంటున్నాను. అయిపోయింది. క్రాస్ బెల్ట్ కూడా కటింగ్ అనేది అయిపోయింది. ఇంకా ఎక్స్ట్రాగా అయితే ఇక్కడ వచ్చేస్తుందండి, ఇంకొకటి తీస్తాను కానీ వీడియో లెందీ అయిపోతుంది, వేర్ చేసుకోవాలి కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.